ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించిందంటే జేఈఈ 2027కి ఒక ఏ కట్ ఆఫ్ అయితే రావచ్చు, ఏ మార్క్స్‌కి ఏ పర్సెంటేజ్ రావచ్చు ఒక ఐడియా అయితే జేఈఈ 2027 ఆస్పిరెంట్స్‌కి మనం ఇవ్వబోతున్నాము. సో, జేఈఈ 2026లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జామ్‌కి అపియర్ అయిన నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి 15,00,000. దాంట్లో క్వాలిఫై అయింది 2,50,000. అంటే క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 16%. అదే 2025లో చూసుకుంటే 14,00,000 మెంబర్స్ రాశారు. 2,50,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అంటే పర్సెంటేజ్ వచ్చేసి 16.9%. 2023లో చూసుకుంటే 11,00,000 కానీ క్వాలిఫైయింగ్ పీపుల్ వచ్చేసి 2,51,000. అంటే క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 22%. మనకి 2023 నుంచి 2026 మధ్యలో దాదాపు 4,00,000 ఆస్పిరెంట్స్ అయితే పెరిగారు జేఈఈ 2023 నుంచి 2026 మధ్యలో. సో మనకి సీట్స్ వచ్చేసి ఐఐటిలో వచ్చేసి 18,000 అంటే దాదాపు 19,000 సీట్స్ అయితే ఉన్నాయి. ఎన్ఐటిలో 25,000, ట్రిపుల్ ఐటీలో 11,000, జిఎఫ్టిఐ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, దీంట్లో వచ్చేసి 11,500 సీట్స్ అయితే ఉన్నాయి. మనకి 2026లో అపియర్ అయింది నెంబర్ ఆఫ్ యూనిక్ క్యాండిడేట్స్ వచ్చేసి 15.4 lakhs. దాంట్లో క్వాలిఫై అయింది మాత్రం 2.5 lakh ఆస్పిరెంట్స్ మాత్రమే. సో మనకి మొత్తం సీట్స్ ఉంది మాత్రం 67,000 ఇంక్లూడింగ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్. సో ఇదన్నమాట మనకి నెంబర్ ఆఫ్ అపియరింగ్ క్యాండిడేట్స్ జేఈఈ 2027కి 16 lakhs దాకా అవ్వచ్చు. దాదాపు 16 lakh ఆస్పిరెంట్స్ అవ్వచ్చు. ఈ 15.3 నుంచి 16 అవ్వచ్చు జేఈఈ 2027కి. సో మనకి జేఈఈ 2027కి 16 lakh ఆస్పిరెంట్స్ అయితే అటెండ్ అవ్వచ్చు ఎగ్జామ్కి. ఇప్పుడు మనము మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలో చూద్దాం. క్వాలిఫై అవ్వడానికి ఎన్ని మార్క్స్ అంటే ఎంత పర్సంటేజ్ తెచ్చుకోవాలో చూద్దాం. ఒకవేళ మీ కేటగిరీ జనరల్ కేటగిరీ అంటే మనం ఓసీ కేటగిరీ అంటాము. ఓసీ కేటగిరీ అయితే జేఈఈ 2025లో 93 తెచ్చుకోవాలి. 2027లో 93.5 అంత ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. 93 లేదా 94, 93 to 94 మధ్యలో ఉండొచ్చు. ఓబీసీ వాళ్ళకి 2026లో 80 ఉంది. 2027లో 80 to 81 మధ్యలో అయితే ఉండొచ్చు. 81 అయితే ఎక్సీడ్ అవ్వదని నేను అనుకుంటున్నాను. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే వచ్చేసి 2026లో 80% క్వాలిఫై అయ్యారు. అదే 2027లో 81% క్వాలిఫై అవుతారని నేను అనుకుంటున్నా. దాదాపు ఇంతే ఉంటుంది మ్యాక్సిమం. ఎస్సీ స్టూడెంట్స్కి అయితే 61% క్వాలిఫై అయ్యారు 2025లో. 2026లో వచ్చేసి 62% క్వాలిఫై అయ్యారు. ఇది నాకు తెలిసినంత వరకు 63%కి అవ్వచ్చు అనుకుంటున్నా. ఎస్టీ వచ్చేసి జేఈఈ 2025లో 47% క్వాలిఫై అయ్యారు. 2026లో 48 నుంచి 49 మధ్యలో క్వాలిఫై అయ్యారు పర్సంటైల్కి. 2027కి వచ్చేసరికి 49.5% వరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నా. 49.5 49.5% ఫర్ ఎస్టీ అవుతుంది. సో నెక్స్ట్ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్, ఇదైతే మనకి మెయిన్ అనమాట. దాదాపు మనకి మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ ఇదే ఉంటుంది. ఎందుకంటే జేఈఈ 2026కి సిమిలర్ ఉంటుంది, మరీ డిఫరెంట్ ఉండదు. సో 2026 జేఈఈలో 99% రావాలంటే ఈజియెస్ట్ షిఫ్ట్లో రావాలంటే 155 నుంచి ఈజియెస్ట్ షిఫ్ట్లో మీకు జేఈఈ జనవరి అటెంప్ట్ 2026లో ఈజియెస్ట్ షిఫ్ట్లో 177 మార్క్స్ వస్తే 99% వచ్చింది. అదే హార్డెస్ట్ షిఫ్ట్లో చూసుకుంటే జేఈఈ జనవరి అటెంప్ట్లో 155 మార్క్స్ ఉంది. అదే మీరు ఏప్రిల్ అటెంప్ట్ చూసుకుంటే మార్క్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఎందుకంటే టైం ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మార్క్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. మీరు కనుక ఏప్రిల్ అటెంప్ట్ని కన్సిడర్ చేసుకొని ఏప్రిల్ అటెంప్ట్ని టార్గెట్ చేసుకొని వెళ్తే మీకు జనవరిలో మంచి పర్సంటైల్ వస్తుంది. జేఈఈ 2027 జనవరి అటెంప్ట్లో మంచి పర్సంటైల్ అయితే వస్తుంది. ఎప్పుడు మీరు జేఈఈ 2026 ఏప్రిల్ అటెంప్ట్ని ఆ మార్క్స్ని టార్గెట్ పెట్టుకొని మీరు కనుక ప్రిపరేషన్ చేసుకుంటే 2027 జనవరి కల్లా మీకు అంటే మీకు ఇప్పుడు 165 వచ్చాయి అనుకోండి జేఈఈ 2027లో.
మీకు 99% ఎబోవ్ రావచ్చు. ఎందుకంటే ఏప్రిల్ అటెంప్ట్‌లో 165 మార్క్స్‌కి 99% వచ్చింది హార్డెస్ట్ షిఫ్ట్‌లో. ఈజియెస్ట్ షిఫ్ట్‌లో 187 మార్క్స్‌కి 99% వచ్చింది ఈజియెస్ట్ షిఫ్ట్‌లో ఏప్రిల్ అటెంప్ట్‌లో. సో, నేనేం చెప్తానంటే మీరు 99% టార్గెట్ చేస్తే మీరొచ్చేసి 175 మార్క్స్. 175 మార్క్స్‌ని టార్గెట్ చేసుకోండి. 175 మార్క్స్. అంటే అదే 98% అయితే మీరొచ్చేసి 150 మార్క్స్ టార్గెట్ చేసుకోండి. 97%కి 140 మార్క్స్ టార్గెట్ చేసుకోండి. ఇక సో ఆన్ అట్లా పర్సంటైల్స్‌లో అది. అదనమాట. 99% అయితే 175 మార్క్స్ టార్గెట్ చేయండి. 98 అయితే 150. కొంతమంది టీచర్ చెప్తారు మీకు 98% 180 మార్క్స్‌కొస్తది. 99% 200 మార్క్స్‌కి వస్తది అని. కానీ అలా ఏమి ఉండదు. మరీ అంత హై కాదు కానీ ఉంటది. 175 మార్క్స్‌కి 99% రావచ్చు. జేఈఈ 2027లో. ఇదనమాట మనకి మార్క్స్ వర్సెస్ పర్సంటైల్. అంటే మీరు 98% రావాలంటే మీరు మినిమమ్ టు మినిమమ్ ఒక 37-38 క్వెషన్స్ అయితే సాల్వ్ చేయాలి. 98% రావాలంటే 150 మార్క్స్ దాకా రావాలి. అంటే 37-38 క్వెషన్స్ అయితే మీరు సాల్వ్ చేయాలి. ఈచ్ మార్క్ 4 మార్క్స్. ఈచ్ క్వెషన్ 4 మార్క్స్ కాబట్టి మీరు 98% రావాలంటే 37-38 క్వెషన్స్ అయితే సాల్వ్ చేయాల్సింది ఉంటుంది. అదే మీకు 175 మార్క్స్ రావాలనుకుంటే 45 క్వెషన్స్ అయితే సాల్వ్ చేయాలి. దాంట్లోంచి మిస్టేక్స్ పోయి అవన్నీ పోతే 175 మార్క్స్ వస్తాయి. సో, ఇదనమాట. మీ టార్గెట్ గనక 99% అయితే 175 మార్క్స్‌ని అయితే టార్గెట్ చేయండి. మనం నెక్స్ట్ పేపర్ డిఫికల్టీ ట్రెండ్ దగ్గరకొచ్చేస్తే మీరు ప్రతి ఇయర్ అబ్జర్వ్ చేస్తూ పోతే 2024 కంటే 2025 హార్డ్‌గా ఉంది. యెస్. 2025 వాస్ హార్డర్ దాన్ 2024 జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్. 2026 ఎగ్జామ్ వాస్ మోర్ హార్డర్ దాన్ జేఈఈ 2025 ఎగ్జామ్. అదే మీరు ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుంటే 2024లో 235 మార్క్స్‌కి 99% వచ్చింది. అదే 2025లో ఈజియెస్ట్ షిఫ్ట్‌లో మనం ఏ షిఫ్ట్ అయినా డిక్రీజే అయితుంది. మీరు చూడండి హార్డ్ గాని, అది ఈజీ షిఫ్ట్ గాని డిక్రీజ్ అవుతుంది. 2024లో 235 మార్క్స్‌కి 99% వచ్చింది. జేఈఈ 2025లో 200 మార్క్స్ అంటే 35 మార్క్స్ డిక్రీజ్ అయింది. 200 మార్క్స్‌కి 99% వచ్చింది. 2026కొచ్చేస్తే 170 మార్క్స్‌కి ఇక్కడ 30 మార్క్స్ డిఫరెన్స్, ఇక్కడ 30 మార్క్స్ డిఫరెన్స్. జేఈఈ 2026లో 171 మార్క్స్‌కి 99% వచ్చింది ఈజియెస్ట్ షిఫ్ట్‌లో. ఇలా చూస్తూ పోతే 2027లో మీకు ఈజీ అయితే ఉండదు. ఈజీ అయితే ఉండదండి. ఈజీ అయితే ఉండదు. ఉంటే మీకు ఇదే హార్డ్‌నెస్ కంటిన్యూ అయిద్ది. లేదా దీనికంటే హార్డ్‌గా ఉండొచ్చు. ఈ 2 అవుతాయి. అదనమాట. హార్డ్‌నెస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. లేదా హార్డ్‌నెస్ సిమిలర్ ఉండొచ్చు 2026కి. అంతేగాని ఈజీ అయితే ఉండదండి. ఇదనమాట ఈ వీడియో. మీకు గనక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు జేఈఈ అండ్ ఎంసెట్‌కి సంబంధించిన కంటెంట్ ఇంకా చాలా రాబోతుంది. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.